ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మణియార్పూర్ అలాగే కొబ్బై గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్త వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ బాజీరావు బాబా భవ్య అలాగే జ్ఞానేశ్వరి పారాయణ సప్త వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. బాబా భక్తులు బాజీరావు బాబా పల్లకికి ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు భజన కీర్తనలతో శోభాయాత్ర చేశారు. పల్లక సేవలో ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాబా చూపిన మార్గంలోనే గత కొన్నేళ్లుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బాజీరావు బాబా భక్తులు చెబుతున్నారు. ब्रह्मनिष्ठ बाजीराव महाराज की जय। నా పేరు కంది శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం దక్కింది నాకు. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అయితే బాజీరావు బాబా గారు 90 సంవత్సరాలు బతికిండ్రు. వారు మన ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, బాజీరావు బాబా గారికి ఆదిలాబాదు, చంద్రపూరు, యావత్మాలు, నాందేడు ఈ 4 జిల్లాల్లో 15 లక్షల మంది భక్తులున్నారు బాజీరావు బాబా గారు. 17 లక్షలు. వారు మన ఆదిలాబాద్ జిల్లా, మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బెదోడ గ్రామంలో పుట్టడం మనందరి అదృష్టం. బెదోడ గ్రామంలో పుట్టి ఈ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక బోధనల్ని, ప్రవచనల్ని, భక్తిని ఈ ప్రాంతం అంతా విస్తరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాజీరావు బాబా. ఆయన చెప్పిన బోధనల్లో ముఖ్యమైనది అందరం కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానవ సేవయే మాధవ సేవ, అంటే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు అని చెప్పాడు బాజీరావు బాబా గారు. అట్లనే బాజీరావు బాబా గారు మనిషిని మనిషిలాగా చూడాలని చెప్పిండు. అంటే ఇతనికి డబ్బు ఉన్నది, ఇతనికి డబ్బు లేదు, ఇతని దగ్గర పైసలు ఉన్నాయి, ఇతని దగ్గర పైసలు లేవు, ఇతను పేదోడు, ఇతను గరీబోడు, ఇతను గొప్పోడు అన్నటువంటి భేద భావం లేకుండా మనిషిలాగా చూడమని చెప్పిండు బాజీరావు బాబా గారు. అట్లనే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా మద్యానికి అలవాటైనటువంటి యువత మద్యం, మాంసం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బాజీరావు బాబా గారు పిలిపించారు. అట్లనే వారి బోధనలు 40-50 ఏళ్ల కిందటి కంటే ఈ రోజుల్లోనే బాజీరావు బాబా గారి బోధనలు మనకు ఎక్కువ అవసరం. అవునా? ఎందుకు చెప్పండి? ఎందుకంటే అంతకు ముందు ఇన్ని చెడు వ్యసనాలు లేకుంటుండే, ఇంత చెడు వ్యసనాలు లేకుంటుండే. ఇప్పుడు ఈ కాలంలో యువత ఒక 2 నిమిషాలు చాలు క్షణిక ఆవేశంలో చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. అవునా? కరెక్టేనా? చిన్న పిల్లలు అనేక రకాల వ్యసనాలకు బానిస అవుతున్నారు. నా పేరు కంది శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసుకునే